హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వాపింగ్ ఇన్ టూ నంబర్స్ చూద్దాం. స్వాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్క్రీన్ యూ కెన్ సీ ఏ ఈజ్వల్ టు 5 బి ఈజ్వల్ టు 10 ఉంది కదా. ఈ రెండు స్వాప్ అయితే ఏ ఈజ్వల్ టు 10 బి ఈజ్వల్ టు 5 అవ్వాలి. ఈ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో వాళ్ళు చాలా లాజికల్ గా అడుగుతారు క్వశ్చన్స్. సో స్వాపింగ్ ఈ రోజు సెషన్ లో మనం త్రీ టైప్స్ ఆఫ్ స్వాపింగ్ టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ ఇది యూజింగ్ థర్డ్ వేరియబుల్, అండ్ సెకండ్ ఇది వితౌట్ థర్డ్ వేరియబుల్ or the arithmetic using arithmetic, and third using bitwise operator. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను ఆల్రెడీ ఒక క్లాస్ డిక్లేర్ క్రియేట్ చేశాను యూజింగ్ టెంప్ డాట్ జావా అని. సో నేను టూ వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఇంట్ ఏ ఈజ్వల్ టు 10, ఏ ఈజ్వల్ టు 20. ఫర్ రీడబిలిటీ కోసం నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటున్నా బిఫోర్ స్వాపింగ్. సో యూజింగ్ టెంప్ వేరియబుల్ కదా, నేను ఒక టెంప్ వేరియబుల్ రాసుకుంటా. ఇన్షియలైజ్డ్ విత్ ఇంట్ అసైన్. నేను ఆ టెంప్ వేరియబుల్ కి ఫస్ట్ ఏ లో ఉండే 10 వాల్యూ అసైన్ చేస్తున్నాను. తర్వాత ఏ కి బి లో ఉండే వాల్యూ అసైన్ చేస్తున్నా. సో మళ్ళీ మనం ఏ వాల్యూ మనం టెంప్ లో స్టోర్ చేసాం కదా, సో అదే వాల్యూ మళ్ళీ నేను టెంప్ లో స్టోర్ చేసిన వాల్యూ ఇప్పుడు మళ్ళీ బి కి అసైన్ చేసేస్తాను. సో ఇక్కడ టెంప్ లో మనకి ఉండే వాల్యూ 10, ఏ లో ఉండే వాల్యూ బి వాల్యూ దట్ ఈస్ 20, ఇక్కడ బి లో ఉండే వాల్యూ టెంప్ లో ఉండే వాల్యూ, సారీ టెంప్ టెంప్ లో ఉండే వాల్యూ 10. సో ఈ టూ నెంబర్స్ స్వాప్ అవుతాయి. సో ఇవి రెండు ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ వాల్యూస్ కూడా రాద్దాం. ఆఫ్టర్ స్వాపింగ్. ఇదే ఇక్కడ కాపీ చేద్దాం. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. మీరు చూడ మీరు చూడొచ్చు ఇక్కడ బిఫోర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ 20 ఉంది. ఆ తర్వాత స్వాప్ అయిన తర్వాత ఏ ఈక్వల్ 20 బి ఈక్వల్ 10 అయినాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం టెంప్ వేరియబుల్ యూజ్ చేయకుండా చేద్దాం. ఇక్కడే రాద్దాం, దీన్ని కామెంట్ చేస్తాను. వితౌట్ యూజింగ్ టెంప్ అరిథమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తే రాద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1,
A plus B, sorry. B equals to A minus B. A is equal to A minus B. మీరు క్యాలిక్యులేట్ చేస్తే A is equal to A plus B అంటే A వాల్యూ 30 అవుతుంది. సో ఇక్కడ B is equal to A minus B అంటే 30 minus B. That is 30 minus 20, 10. సో Bలో 10 ఉంది ఇప్పుడు. మళ్ళీ A ఈక్వల్స్ టు A మైనస్ B అంటే 30 మైనస్ B. దట్ ఈస్ 20. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సేమ్ అవుట్పుట్ ఉండాలి. సో యూ కెన్ సీ ద సేమ్ అవుట్పుట్. ఇది టెంప్ వేరియబుల్ లేకుండా యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్. దీన్ని కూడా కామెంట్ చేద్దాం. స్వాపింగ్ యూజింగ్ XOR చూద్దాం. బిట్ వైస్. మీకు బిట్ వైస్ తెలుసు కదా, వన్స్ అండ్ జీరోస్ లకి వాల్యూస్ కన్వర్ట్ అయ్యి క్యాలిక్యులేట్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఒక సెపరేట్ వీడియో చేస్తాను బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద. ఇది సేమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లాగే వాల్యూస్ తీసుకుంటది. ఇక్కడ వాల్యూ 30 వస్తుంది సేమ్. ఇక్కడ 10 వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేస్తే. బిట్ వైజ్ ఆపరేటర్స్ వన్స్ అండ్ జీరోస్ కింద కన్వర్ట్ చేసి. సో మీరు ఒకవేళ దీన్ని స్వాప్ చేసి ట్రై చేసినట్లయితే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో యూ కెన్ సీ ద సేమ్ అవుట్పుట్. ఓకే, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. దీన్ని ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా లాజికల్ గా అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, తర్వాత వీడియోస్ లో కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.